సినిమా అమ్హారిక. తేజ సజ్జా పాన్ ఇండియాని షేక్ చేస్తుంది పేరు. హనుమాన్ యాక్సిడెంటల్ హిట్ అన్నవారందరికీ మిరాయితో కళ్ళు బయలు కమ్మేలా చేసిన ఈ కుర్ర హీరో వచ్చే రోజుల్లో టాలీవుడ్ లో పాతుకుపోయేలాని కనిపిస్తున్నాడు. చేతిలో అన్ని సాలిడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి. అయితే ఈ సినిమాలన్నీ తన గత సినిమాలకి సీక్వెల్స్ అవ్వడం ఇక్కడ విశేషం. తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. బడా హీరోల సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద బకెట్ తన్నేస్తూ ఉంటే తేజ మాత్రం వరుసగా 2 పాన్ ఇండియా హిట్స్ ని ఖాతాలో వేసుకుని నంబర్ గేమ్ లో దూసుకుపోతున్నాడు. వాస్తవానికి గతేడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నా దాన్ని హనుమంతుడి ఖాతాలో వేశారు చాలా మంది. దీంతో తేజ నుండి వస్తున్న మిరాయ్ ఎలా ఉండబోతుందా అన్న క్యూరియాసిటీ కాస్త గట్టిగానే కనిపించింది. ఇక మిరాయ్తో రావడమే సాలిడ్ టాక్ తో మళ్లీ వసూళ్ల సునామీ సృష్టించిన తేజ నేను వచ్చిపోయేవాణ్ణి కాదు పాతుకుపోయేవాణ్ణి అంటూ ట్రోలర్స్ కి సాలిడ్ వార్నింగే ఇచ్చాడు. రిలీజ్ అయిన వారంలో 100 కోట్లని వెనకేసిన తేజ లాంగ్ రన్ లో 500 మార్క్ టచ్ చేసినా ఆశ్చర్యం లేదంటే మిరాయ్ ఆడియన్స్ ని ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్థమవుతోంది. ఇక హనుమాన్, మిరాయ్ అంటూ 2 సాలిడ్ సక్సెస్ కొట్టిన తేజ సినీ లైనప్ ని చూస్తే కెరీర్ పై ఎంత ఫోకస్ పెట్టాడో అర్థమవుతోంది. అయితే జాంబే రెడ్డిని తీసిన ప్రశాంత్ వర్మ ఈసారి స్టోరీ మాత్రమే అందించడం ఇక్కడ గమనార్హం. చూడాలి మరి దీనికి మెగాఫోన్ ఎవరు పడతారో. ఇక హనుమాన్ కు సీక్వెల్ ని ఇప్పటికే ప్రకటించిన ప్రశాంత్ సినిమాని వేగంగా కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇక దీనికి రిషబ్ శెట్టి లీడ్ సపోర్ట్ ఉండనే ఉంది. ఇక సాలిడ్ హిట్ కొట్టిన మిరాయ్ కి సీక్వెల్ ఉంటుందని సినిమాలోనే హింట్ ఇచ్చారు కాబట్టి జైత్రయ పేరుతో సీక్వెల్ వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఏ సినిమా చేయాలా అని పెద్ద హీరోలే తలలు బాదుకుంటే ఈ కుర్ర హీరో మాత్రం వరుస సీక్వెల్స్ తో మరో 3-4 ఏళ్లు సందడి చేయనున్నాడన్నమాట. రాష్ట్రంలో బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చేదేలే. ఇది పుష్ప 2 ఇష్యూలో సర్కార్ చెప్పిన మాట. కానీ పవన్ కోసం మాటని పక్కన పెట్టి మరోసారి బెనిఫిట్ షోస్ కి అనుమతులు ఇచ్చేసింది. అది కూడా ఎప్పుడూ లేనంత కావడం గమనార్హం. దీంతో అప్పుడలా చెప్పి ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకుంటే ఎలా అన్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఓజీ సెప్టెంబర్ 25న వస్తున్న పవన్ సునామీ. ప్రమోషన్స్ లేకుండా బుకింగ్స్ మాత్రం దుమ్ము దులుపుతున్నాయి. ఇక నార్త్ అమెరికా లాంటి దేశాల్లో ప్రీమియర్స్ కి ఏకంగా $2 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ తో త్వరలో కల్కి 2898 AD రికార్డుని కొట్టేసేలానే కనిపిస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 21న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ ని వదిలి సినిమా హైప్ ను మరింత పెంచే ప్లాన్ చేసింది ఓజీ టీం. ఇంతవరకు బాగానే ఉంది. ఈ బుకింగ్స్ కి తోడు సినిమా గనుక సాలిడ్ టాక్ తెచ్చుకుంటే పవన్ ఎన్నో ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయడం ఖాయం. కానీ మేకర్స్ మాత్రం ఇంతకు మించి అంటూ ఇప్పటికే ఏపీలోనూ బెనిఫిట్ షోస్ కి $1000 సాలిడ్ రేట్ తో పర్మిషన్ తెచ్చేసుకోగా ఇటు తెలంగాణలోనూ ఎన్నడూ లేనంతగా $800 రేట్ తో స్పెషల్ షోస్ కి పర్మిషన్ తెచ్చేసుకుంది. సింగిల్ స్క్రీన్స్ లో 100, మల్టీప్లెక్స్ లో 150 హైక్ అంటే ఓకే, కానీ అసలు తెలంగాణలో బెనిఫిట్ షోస్ కి పర్మిషన్లే ఇచ్చేది లేదన్న సర్కార్ ఇప్పుడు పవన్ ఓజీ కోసం యూటర్న్ తీసుకోవడంతో పవన్ పై అంత ప్రేమేంటి అన్న టాక్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది. వాస్తవానికి వీరమల్లుకి ఇలా అనుమతులిచ్చినా అది హిస్టారికల్ సినిమా అవడంతో ఎవరు పెద్దగా అపోజ్ చేసినట్టు కనిపించలేదు. కానీ ఫక్త్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాకి కూడా ఇలా రేట్లు పెంచేయడమేంటన్న క్వశ్చన్ ని ఫేస్ చేస్తుంది సర్కార్. ఇక ఇదే యూటర్న్ పై అపోజిషన్ వాయిస్ కూడా రేస్ చేస్తుంది. చూడాలి మరి పవన్ విషయంలో ఇలా యూటర్న్ తీసుకుంటుందా లేక మిగతా సినిమాలకి కూడా ఇలాగే ఫాలో అవుతుందా? సుకుమార్, పుష్పరాజ్తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయించిన ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు వరుస సినిమాలని పట్టాలెక్కించే పనిలో పడ్డాడట. అయితే అవన్నీ డైరెక్టర్ గా మాత్రం కాదండోయ్. తన సుకుమార్ రైటింగ్స్ పైన రాబోతున్న ఈ సినిమాలకి కథలనివ్వడమే కాకుండా ప్రొడక్షన్ లో భాగం కూడా కాబోతున్నాడట. టాలీవుడ్ మ్యాథమెటిషియన్ సుకు ఇప్పుడు మరిన్ని లెక్కలు సెట్ చేసే పనిలో పడ్డాడు. మనం టాప్ లీగ్ లోకి వెళ్ళిపోయాం. ఇక ఉన్నవాళ్లు ఎలా ఉంటే ఏంటి అని వదిలేకుండా ఏకంగా 6 సినిమాలు లైనప్ చేయబోతున్నాడట.
ఇప్పటికే తన బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ పై కుమారి 21F, ఉప్పెన, విరూపాక్ష, 18 పేజెస్, పుష్ప 2 ది రూల్, గాంధీ తాత చెట్టు వంటి క్రేజీ ఫిల్మ్స్ తీసిన సుకు ఇలా మరిన్ని సినిమాలు ప్లాన్ చేయడం మెచ్చుకోదగ్గ విషయమే. అంటే ఒకవైపు రామ్ చరణ్ తో సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉంటూనే మరోవైపు ఈ సినిమాలలో భాగం కానున్నాడన్నమాట. అయితే కేవలం తన వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకే కాకుండా బయట టాలెంట్ ను కూడా గుర్తించి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మెచ్చుకోదగ్గ విషయమే. మొత్తానికి అటు నచ్చిన సినిమాలు తీస్తూనే ఇటు మెచ్చిన సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడన్నమాట. చూడాలి మరి తాజాగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఇంకెంతమంది టాలెంట్స్ బయటపడతాయో. సినిమాలు వస్తున్నాయంటే ఎలా ఉండాలి? అప్డేట్స్తో అద్దరగొట్టేయాలి, అద్భుతం అంటూ ఊదరగొట్టేయాలి, అంచనాలు పెంచేయాలి, ఇంటర్వ్యూస్ ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేయాలి. కానీ మా రూటే సపరేట్ అంటూ ఇలా ప్రమోషన్స్ ని పక్కన పెట్టేస్తున్నారట ఈ స్టార్ హీరోస్. ఓజీ, కాంతారా చాప్టర్ 1 రెండు భారీ స్టార్ పవర్ ఉన్న సినిమాలే. రెండిపై అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి. పైపెచ్చు రెండు వారం గ్యాప్ లో వస్తున్నవే. అయితే ఈ రెండు సినిమాలు ప్రమోషన్స్ లో ప్లాన్ చేస్తున్న స్ట్రాటజీనే ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అంచనాలు పెంచడం ఎందుకనో, లేక ప్రమోషన్స్ చేసే టైం దొరక్కో, లేక మరే కారణమో తెలియదు కానీ పవన్, రిషబ్లు ప్రమోషన్స్ ని అస్సలు పట్టించుకోవట్లేదట. సెప్టెంబర్ 25 అంటే రిలీజ్ కి ఇంకా వారం కూడా లేదు. కానీ ఇప్పటికీ ప్రీలీజ్ కాదు కదా, కనీసం సినిమా నుండి సాలిడ్ ట్రైలర్ ని కూడా వదలలేకపోయింది ఓజీ టీం. అయితే ఈ సెప్టెంబర్ 21 ఉదయం 10:08 ట్రైలర్ వస్తుందని, ఇక డెత్ కోట్ కన్ఫర్మ్ అంటూ మేకర్స్ అప్డేట్ వదిలినా మరీ ఇలా 3 రోజుల ముందేంటి అన్న టాక్ వినిపిస్తోంది. ఇక పవన్ కూడా కేవలం 3 రోజుల ముందే ప్రమోషన్స్ లోకి దిగనున్నాడని తెలుస్తోంది. అయితే ప్రమోషన్స్ ని పట్టించుకోకుండా బుకింగ్స్ దుమ్ము లేపడమే కాస్త విచిత్రంగా ఉంది. ఇక అక్టోబర్ 2న వచ్చే కాంతారా చాప్టర్ 1 కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టుంది. ప్రమోషన్స్ మినిమల్ గా చేస్తూ సినిమాపై సస్పెన్స్ కొనసాగించే కొత్త ట్రెండ్ ను మేకర్స్ ఫాలో అవుతున్నారని సమాచారం. 2022లో అన్ని భాషల్లో సాలిడ్ సక్సెస్ కొట్టిన కాంతారాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న రాబోతోంది. అయితే ఎప్పుడో రావాల్సిన ట్రైలర్ ని నిదానంగా సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 12:45 రిలీజ్ చేయబోతున్నారని అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిచ్చే విషయం. మొత్తంగా చూస్తే ఈ దసరా సీజన్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయనున్న ఓజీ, కాంతారా సినిమాలు ప్రమోషన్స్ కంటే స్టార్ పవర్ పైనే ఎక్కువగా ఆధారపడనున్నాయన్నమాట. క్రేజ్ ఇండస్ట్రీ దీని చుట్టే తిరుగుతుందన్నది వాస్తవం. మేకర్స్ కూడా ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకుందామని ప్లాన్ చేస్తారు కూడా. అయితే అడుగుతున్నారుగా అంటూ హద్దే లేకుండా డిమాండ్స్ ని పెడుతున్నారట మన అందాల భామలు. అయితే ఇలా పెట్టిన దీపికాని కల్కి టీం పక్కన పెట్టేయడంతో మరోసారి స్టార్ హీరోయిన్ల గొంతెమ్మ కోరికలపై తెగ డిస్కస్ చేస్తోంది సోషల్ మీడియా. మిమ్మల్ని భరించలేం అంటూ దీపికాని వైజయంతి మూవీస్ పక్కన పెట్టడంతో ముద్దుగుమ్మల గొంతమ్మ కోరికలపై సోషల్ మీడియా తెగ రచ్చ చేస్తోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న నిర్మాతల్ని ఇలా భరించలేని డిమాండ్స్ పెట్టి భయపెట్టడం ఏం బాగాలేదంటూ మేకర్స్ కి సపోర్ట్ గా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఏ నిర్మాత అయినా హీరోయిన్ కున్న క్రేజ్ ని బట్టే రెమ్యూనరేషన్ ఇస్తాడు. ఇక మేనేజర్, అసిస్టెంట్, డ్రైవర్ అంటూ అవసరాన్ని బట్టి 3-4 కూడా అలౌ చేస్తాడు. అదే జరుగుతుంది కూడా. కానీ ఇప్పుడు ఈ అందాల భామల డిమాండ్స్ కి హద్దే లేకుండా పోతోంది. తాజాగా కల్కి 2 నుండి అవుట్ అయిన దీపిక ప్రొడ్యూసర్ ముందు చాంతాడంత లిస్టు పెట్టిందట. నాతో పాటు మేకప్ అసిస్టెంట్లు, హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమ్ అసిస్టెంట్స్, పర్సనల్ మేనేజర్, బౌన్సర్స్ ఇలా 25 మంది స్టాఫ్ ఉంటారని, వాళ్ళందరి బాగోగులు మీరే చూడాలంటూ ఆర్డర్ చేయడమే వైజయంతి మూవీస్ కోపానికి కారణమైంది. ఒక్క దీపికానే కాదు, స్టార్డమ్ వచ్చిన చాలా మంది ఇలా గొంతెమ్మ కోరికలు కోరుతున్న వాళ్లే. నయనతార చిరుతో జోడీ కట్టాలంటే 15 కోట్లు ఇస్తే కానీ సెట్స్ లో అడుగు పెట్టనని మంకు పట్టుపడితే చేసేదేం లేక అడిగినంత సమర్పించుకునేందుకు సిద్ధమైందట షైన్ స్క్రీన్స్. ఇక వీటికి తోడు మంది మార్బలం వాయింపు ఉండనే ఉంటుంది. ఇక వీరికి తోడు క్రేజ్ వచ్చేసింది కదా అంటూ రష్మిక కూడా 10 కోట్లకి పైసా తక్కువైనా నో అనేస్తుందంటే క్రేజ్ ని ఏ రకంగా క్యాష్ చేసుకుంటుందో అర్థమవుతుంది. ఇక హిట్స్ తక్కువ, హడావిడి ఎక్కువ అని పేరు తెచ్చుకున్న శ్రీలీల కూడా 6 కోట్లకి తగ్గనంటుందంటే కథానాయకుల డిమాండ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమవుతుంది. చూడాలి మరి దీపికాని పక్కన పెట్టడంతోనైనా ఈ భామల్లో మార్పు వచ్చి దిగి వస్తారా, లేక డిమాండ్ ఉంది కదా అని డిమాండ్స్ ని పెంచుకుంటూ పోతారా?
జీ స్టూడియోస్, మారుతి టీమ్ ప్రొడక్షన్స్, వానరా సెల్యులాయిడ్ కలిసి నిర్మించిన సినిమా బ్యూటీ. అంకిత్ కొయ్య, నీలకి జంటగా నటించిన ఈ సినిమాకు శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ బ్యూటీ సెప్టెంబర్ 19న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇది పర్సనల్గా, ఇలాంటి సినిమాలో పార్ట్ అవ్వడం అండ్ ఇలాంటి రెస్పాన్స్ చూడడం. అండ్ మొట్టమొదటి థ్యాంక్స్ నేను మీడియా వాళ్ళందరికీ చెప్పాలి. నిన్న ప్రెస్ షో 11ంటికి మేము వేసింది ఫస్ట్ షో 2 రాష్ట్రాల్లోనూ. అప్పటి నుంచి మొదలైందండి నిప్పు అంటుకోవడం. ఇప్పటిదాకా అది ఇంకా పెద్దది అవుతూనే ఉండింది. మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరందరూ రివ్యూలు రాసిన విధానం కానీ, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా సినిమాని నమ్ముకొని నేను ఒక మాట అన్నాను, సినిమా నచ్చితేనే రివ్యూ రాయండి, లేకపోతే రివ్యూ రాయకపోయినా పర్లేదు అని. అన్న సినిమా మీద ధైర్యంతో, కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే అన్నాను. सुशील माई कैरेक्टर, आलेख्या, अंकित, अर्जुन, सब नरेश सर, वासुकी में सभी का कैरेक्टर, ईच एंड एवरीवन, सभी का कैरेक्टर को बहुत ज़्यादा प्यार मिल रहा है. हमारे मूवी को इतना प्यार मिल रहा है तो थैंक यू सो मच. अभी भी थिएटर में ब्यूटी है तो प्लीज़ जिन्होंने नहीं देखा है जाके थिएटर में देखिए, फुल मूवी देखिए, कैसा लगा हमारी टीम को बताइए. थैंक यू सो मच. ओडिशा में भी रिलीज़ हो रहा है, जो लोग ओडिशा से देख रहे हैं तो प्लीज़ जाइए एंड मूवी को देखिए. आई नो आप सभी को अच्छा लगेगा, तो प्लीज़. మంచి కథ చెప్తే ఖచ్చితంగా విజయాన్ని ఇస్తారని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలాగే మంచి కథ చెప్పాం, మీరందరూ మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ షో చూసిన అందరు ప్రెస్ వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు, వాళ్ళే ముందుకు తీసుకెళ్తున్నారు. దానివల్ల ఈరోజు చాలా థియేటర్స్లో ఆక్యుపెన్సీ ఉంది. సో హ్యాపీ. ఈ వీకెండ్ కూడా అంతా బ్యూటీ చూస్తారని గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్, ఎవ్రీబడి. మంచి కథను ఎప్పుడూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.